హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు కూడా ఒక మంచి ఎమ్మీ లంచ్ రొటీన్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సో దాంతోపాటుగా నేను హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానని అడిగారు కదా, సో అది కూడా ఇవాళ డీటెయిల్గా క్లియర్గా చూపించాను వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఒక మంచి రెసిపీతో పాటుగా మీకు హెయిర్ ఫాస్ట్గా పెరగడానికి ఉపయోగపడేటటువంటి ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని రెగ్యులర్గా యూజ్ చేసుకునే సింపుల్ టిప్స్ మీతో షేర్ చేస్తాను. అప్పుడు విసుగు లేకుండా చక్కగా మీరు కూడా రెగ్యులర్గా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను అన్నము ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్న రోజున మామూలుగా గిన్నెలో కడిగి రైస్ కుక్కర్లో పెట్టేస్తుంటాను కదా, అలా కాకుండా విడిగా స్టవ్ మీద వండుకుంటాను. దాంతో ఏమవుతుందంటే కొంచెం ఎసరు ఎక్కువ పెట్టుకోవడం వల్ల కొంచెం నీళ్లు అంటే గంజి నీళ్ళు, ఒట్టి వాటర్లో కాకుండా గంజి వాటర్ కలెక్ట్ చేసుకుంటాను. ఈ గంజి నీళ్ళు అనేవి వీటిల్లో నానబెట్టుకుంటాను. గంజి రైస్ వాటర్ అనేది హెయిర్కి బాగా పనిచేస్తుంది అని నేను విన్నాను, కానీ ఎప్పుడు పెద్దగా ఏం ట్రై చేయలేదు. 1-2 సార్లు ట్రై చేశాను. ఈ గంజి ఎవరు తీసుకుంటారులే, ఊరికి పని కదా అని చెప్పేసి వదిలేశాను. కానీ ఇప్పుడు గుండు చేయించుకున్నాను కదా, మరి నాకు రిజల్ట్ ఫాస్ట్గా రావాలంటే కంప్లీట్గా 100% ఎఫర్ట్ పెట్టాలి. కాబట్టి నాకు తెలిసిన 100% టిప్స్ అన్నీ కూడా నేను ఫాలో చేస్తున్నాను. అలాగే ఆయిల్ పెట్టుకునేటప్పుడు కూడా ఇన్వర్షన్ మెథడ్ యూస్ చేస్తాను. ఇన్వర్షన్ అంటే తిన్న తర్వాత చేయకూడదు, తలకిందులుగా కిందకి పెట్టుకొని మనము కొంచెం హెయిర్ అనేది మసాజ్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్నప్పుడు రెగ్యులర్గా కంటే కూడా ఎక్కువ సర్క్యులేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది అయ్యి మనకి హెయిర్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో ప్యాక్ చెప్పేటప్పుడు మీకు ఇవన్నీ కూడా ఇంకా ఏమైనా పాయింట్స్ ఉంటే చెప్తాను. ఫస్ట్ అయితే ఈరోజు చేస్తున్న రెసిపీ, నిన్న ఆకుకూర ఇవాళ కూడా ఆకుకూర అని అనకండి. అనుకోకుండా అతను వస్తే సరే అంటే 5th ఫ్లోర్లో ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి తీసుకుంటాం, ఒక్కొక్కసారి మనం పిలిచే టైంకి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మిస్ అయిపోతుంటాం. లక్కీగా ఇవాళ కూడా కనిపిస్తే మిస్ చేయడం ఎందుకని చెప్పేసి ఒక కట్ట గోంగూర అలాగే ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను. గోంగూర అయితే అది నేను కాదు కదా వెళ్ళింది, తేజు. మరి అదేంటో చిన్న చిన్న ఆకున్న లాంటివి తీసుకొచ్చాడు. అది చేసేసరికి బోలెడు సమయం పడుతుంది. సరే ఎటు చుక్కకూర తెప్పించాను కదా, దీంతో పప్పు చేద్దామని పప్పు ఆల్రెడీ నానబెట్టాను. అండ్ ఇక్కడ మీకు అంటే రీసెంట్గా వచ్చే కామెంట్స్ చదివిన తర్వాత చాలామంది లైక్ ఉదయాన్నే టీ తాగకూడదని చెప్తే కూడా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఆ హ్యాబిట్ మార్చుకున్నాను అని చెప్పారనమాట. సో దీన్ని బట్టి నాకు ఏమనిపించిందంటే, నాకు తెలిసి నేను ఫాలో చేసే మంచి టిప్స్ అన్నీ కూడా చెప్తే డెఫినెట్గా ఒక్కళ్ళకి హెల్ప్ అయినా కూడా మన లైఫ్ స్టైల్ మారినట్టుగా వాళ్ళకు కూడా బాగుంటుంది కదా అని ఆలోచించి కొన్ని చెప్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అంటే ఇవి డైలీ మనం చేసే పనుల్లో పెద్ద గొప్పగా అనిపించవు, కానీ ఇట్ ఇంపాక్ట్స్ అలాట్ మన హెల్త్ మీద. నార్మల్గా మనం రోజు చేసుకునే పనులు అది గ్యాస్ ఆదా చేయడమో లేదంటే మనకి తేలిగ్గా అరగడానికి ఇలా ఎన్నో విధాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మీరు పప్పు చేయాలనుకున్న రోజున కనీసం గుర్తుపెట్టుకుంటే 1 గంట ముందైనా అరగంట ముందైనా కడిగి ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. అప్పటికప్పుడు కడిగాము కుక్కర్ ఎట్లైనా ఉడికిచ్చేస్తుంది కదా అని చెప్పేసి కాదు, డెఫినెట్గా నానపెట్టుకోవాలి. అలాగే బియ్యం కూడా నానపెట్టుకోవాలి కనీసం 30 to 40 minutes. ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. అండ్ ఇప్పుడైతే మనం ఎక్కువ కిచెన్లో నిలబడి వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా చేతులతో ఎక్కువ ల్యాప్టాప్ మీద వర్క్ చేసినా మనకు అప్పుడప్పుడు బాగా కంట్రోల్ పట్టేసి నొప్పి పెడుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏదైనా ఒక మంచి మసాజర్ ఉంటే, అది కూడా అన్ని రకాల అటాచ్మెంట్స్ ఉన్నదైతే బాగుంటుంది. ఇక్కడ నేను మీకు చూపించేది వచ్చేసి అగారోది మసాజర్ అండి. సో ఇదేంటంటే దీంట్లో మనకి LED డిస్ప్లే ఉంది, పవర్ మోడ్ చూపిస్తుంది, మోడ్ సెట్టింగ్స్ మార్చుకోవడానికి వాడచ్చు, కింద స్పీడ్ సెట్టింగ్స్ వాడుకునేది అనమాట. కన్వీనియంట్గా ఉంటుంది, లాంగ్ హ్యాండిల్ ఉంటుంది అనమాట చేయి పట్టుకోవడానికి. జస్ట్ పైన ఉన్న పవర్ బటన్ ప్రెస్ చేసామంటే బై డిఫాల్ట్ ఇది ఆటో షట్ ఆఫ్ ఉంటుంది. మనకి 5 మసాజ్ మోడ్స్ ఉంటాయి. 15 minutesకి ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చేసి అగారో రిలాక్స్ ఎలక్ట్రిక్ హ్యాండ్ హెల్డ్ ఫుల్ బాడీ మసాజర్ అనమాట. మనకి 8 మసాజ్ హెడ్స్ వస్తాయి. 5 మోడ్స్లో 6 స్పీడ్ సెట్టింగ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీరు పెయిన్ రిలీఫ్కైనా వాడుకోవచ్చు, రిలాక్సేషన్కి అయినా సరే యూస్ చేసుకోవచ్చు. మనము బ్యాక్కి కానీ లెగ్ ఫుట్కి ఇట్లాగా మసాజ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. దాని ముందున్న కవర్ లాంటిది ఏంటంటే హెయిర్ అది మసాజర్ హెడ్కి చిక్కుకోకుండా హెల్ప్ అవడానికి మనకి ఇచ్చారనమాట. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే ఆ లింక్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోండి. ఈ ప్రోడక్ట్కి 1 year వారంటీ కూడా ఇచ్చారు. సో మళ్ళీ ఇవాళ కూడా ఆకుకూర కదా, మన పెద్ద గిన్నె నేను ఎందుకో నిన్న లోపల పెట్టలేదు, షెల్ఫ్లో బయటే ఉంది కాబట్టి మళ్ళీ యూజ్ అయింది. సో దాన్ని చూడంగానే ఈ గోంగూర ఒకటి సపరేట్గా ఉంది కదా, ఇక దాన్ని మనకి టైం ఎప్పుడు కుదిరి గిల్లుతామో అప్పటికి అది వాడిపోయి పడిపోద్ది. సరే ఎక్స్ట్రాగా మనం సెకండ్ టైం కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, పారిపోద్దాం అనుకున్న లోపల ఇది కనిపించింది. సరేలే దాంట్లో ఈ కాడలు పెట్టేసి ఉంచితే నానుతూ ఉంటుంది,
మనం కొంచెం ఓపిక తెచ్చుకున్న తర్వాత ఆ ఆకుని చిన్న చిన్న ఆకు గిల్లి మళ్ళీ పప్పుగా పచ్చడిగా ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పేసి ముందైతే దాన్ని పక్కకు పెట్టేసి అక్కడంతా తడి తడిగా ఉంటే నాకు అస్సలు పని చేయబుద్ధి కాదు. ఆ వైపర్ అయితే ఎన్నిసార్లు గీరుతాను లేచిన దగ్గర నుంచి. సో మొత్తం వాటర్ క్లియర్ చేసేసాను. ఇప్పుడు పప్పు ఆల్రెడీ స్టవ్ మీద పెట్టాను కదా, ఒక 3-4 విజిల్స్ వచ్చిందంటే నానిన పప్పు కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది. ఇగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవాళ మళ్ళీ సేమ్ మినపరొట్టె చేశాను. దాంట్లోకి నిన్న చట్నీ లేదు, కారం పొడితో తిన్నానని ఇవాళ టమాటా కొత్తిమీర చట్నీ చేశాను. ఈసారి ఎప్పుడైనా వ్లాగ్లో మీకు చట్నీ ప్రాసెస్ కూడా క్లియర్గా చూపిస్తాను, కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా పప్పు అయిపోయింది కదా, యాజ్ యూజువల్ తాలింపు. పప్పుకి మంచి ఫ్లేవర్ వచ్చేదంటే తాలింపు. మనం వేసే వెల్లుల్లిపాయి, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ మంచిగా బ్రౌన్ కలర్, అంటే మరీ నల్లగా బ్రౌన్ కాదు, లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. యాడ్ చేయగానే మంచిగా గుమగుమలాడుతూ ఉంటుంది. ఎక్కువ ఉల్లిపాయలు వేయకండి, తాలింపులో ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే అది స్వీట్ అయిపోతుంది పప్పు. కొన్ని మాత్రం వేసుకుని అవి మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని లాస్ట్లో ఇంగువ వేసేసి యాడ్ చేసుకున్నారంటే బాగుంటుంది. ఇది వచ్చేసి ఎప్పుడో స్టార్టింగ్లో తీసుకున్నటువంటిదండి స్ట్రెయినో కుక్కరు. కొంచెం పైన విజిల్ కాకుండా మనకి రౌండ్గా ఉంది చూడండి, అది తిప్పామంటే ఆవిరంతా కూడా సైడ్కి ఉన్న ఒక చిన్న గొట్టంలోంచి వెళ్ళిపోతుంది అనమాట. అంటే అది మనకి గంజి వంపుకోవడానికి ఇచ్చిన అటాచ్మెంట్. ఆ మధ్యలో చిన్న రాడ్ లాంటిది ఉండే ఎక్కడో పోయింది, నేనేం పెద్దగా గంజికి వాడట్లేదు కదా అని చెప్పి. సో ఆ ప్రాసెస్కి ఉపయోగపడే కుక్కర్ అనమాట ఇది, స్ట్రెయినో కుక్కర్ అని. సో చక్కగా ఉడికిపోయింది. ఈ కుక్కర్ అలవాటైన వాళ్ళు విడిగా వండమంటే అస్సలు వండరు, ఎందుకంటే మనకి టైం మంచిగా సేవ్ అవుతుంది కుక్కర్లో అయితే. అన్నీ కూడా ఒక ఉప్పు తప్ప అన్నీ వేసేస్తాను. మనం మెదుపుకునే ముందు ఉప్పు వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. నాన్ వెజ్ చేసిన వాళ్ళకి, నాన్ వెజ్ వండిన రోజు వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, నేను పప్పు వండిన రోజున అంత హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే బికాస్ ఐ ఎంజాయ్ దట్ ఫ్లేవర్ అనమాట. మంచిగా ఇల్లంతా కూడా కమ్మటి గుమగుమలాడే స్మెల్ వస్తూ ఉంటుంది, బాగుంటుంది చక్కగా. అంటే నాకు ఒక మంచి ఇష్టమైన ఫుడ్ అనమాట. వండుతుంటేనే ఎప్పుడెప్పుడు అన్నం రెడీ అయిపోతే పెట్టేసుకుని అన్నం ప్లేట్లో పెట్టుకుని పప్పు వేసుకుని తినేద్దామని హడావిడి అనిపిస్తుంది. సాయంత్రం టైంలో ఓపెన్ చేస్తే పొద్దున మిగిలిన అన్నం ఉంటే కూడా వెంటనే కలుపుకొని అప్పటికప్పుడు 5:30-6 అయినా సరే తినేస్తూ ఉంటాను. ఇంకా మీకు ప్యాక్ అని చెప్పాను కదా, రండి. ఆల్రెడీ ఒక 2 గిన్నెలంత గంజి వాటర్ వచ్చాయి. ఇది ఇంత వాటర్ ఎందుకు తీసుకున్నానంటే ఊరికే చేయడానికి మనకి టైం ఉండదు కదా. సో ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దాన్ని బయట పెట్టుకొని అప్పటికప్పుడు పెట్టేసుకుంటాను చల్లబడిన తర్వాత, చల్లదనం తగ్గిన తర్వాత. ఇందులో నేను వచ్చేసి ముందు కలోంజీ సీడ్స్ అంటాం కదా, అవి వేసాను. తర్వాత అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ వేసాను. చివరికి ఇది వచ్చేసి మెంతులు కొంచెం తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే మెంతుల వల్ల ఎక్కువ చల్లదనంగా అనిపించి ఆ ముక్కు పట్టేసి నేను పెట్టుకున్నప్పుడు కొంచెం జలుబుగా అనిపించింది అనమాట. సో అందుకనే కొంచెం మెంతులు క్వాంటిటీ తక్కువ వేసాను, అవిసె గింజలు, కలంజీ సీడ్స్ ఎక్కువ వేసాను. ఇంక ఇప్పుడు దీంట్లో ఎప్పటి నుంచో నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పడేయకుండా దాచుకున్నటువంటి మందార పువ్వులు, ఇవన్నీ కూడా వేసేసి నానబెట్టుకుంటాను. మొన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు పెద్ద కవర్ నిండా మమ్మీ ఇంట్లో మందార పువ్వులు వచ్చినవి, అలాగే కొంచెం గోరింటాకు, కొంచెం భృంగరాజ, అంటే ఇదేంటి గుంటగలగరాకు, ఇవన్నీ స్టోర్ చేసి ఉంచిందనమాట. ఆ కవర్ నేను మొన్న వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, నా కోసం ఇచ్చారు. సో వాళ్ళకైతే ఫ్రెష్గానే దొరుకుతాయి, నాకు దొరకదు కదా, అందుకని ఎండబెట్టి ఇదిగోండి ఈ కవర్ ఇచ్చిందనమాట. సో ఇవన్నీ కూడా కొంచెం నానబెట్టేసేసుకుంటే, ఇంత ప్రాసెస్ చేయాలి అంటే ఒక వారం చేస్తాం, 2 వారాలు చేస్తాం, అబ్బాయి ఏముందిలే అని చెప్పి మళ్ళీ వదిలేస్తాం, మాటికి చేసుకోలేము కదా. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకుని, ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే సిలికాన్ మౌల్డ్స్లో వేసేసి అవి గడ్డగట్టిన తర్వాత జిప్లాక్ బ్యాగ్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకుంటే మన ప్యాక్ కావాల్సిన బేస్ రెడీగా ఉంటుంది. మనం ఇందాక చెప్పాను చూడండి, గట్టిగా గ్రైండ్ చేసుకోవాలని, మరి అప్లై చేసినప్పుడు లూజ్గా ఉండాలి కదా. ఆ టైంలో ఈ అవిసె గింజలతో నేను సపరేట్గా జెల్ చేసుకున్నాను, అది కానీ, లేదంటే అలోవెరా జెల్ దొరుకుతుంది కదా మార్కెట్దైనా మనకి ఫ్రెష్దైనా, అది కానీ, లేదంటే ఒక గుడ్డో 2 స్పూన్ల పెరుగు, లేదంటే కొన్ని మందారాకులో ఏదో ఒకటి తడి అడిషనల్గా కొంచెం కలుపుకునే లాంటిది ఏదో ఒకటి మిక్స్ చేసుకుంటే మనకి ఆ ప్యాక్ అనేది అప్పుడు లూజ్ అవుతుంది. మనం ప్యాక్తో పాటుగా ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవడానికి మనకు ఆ కన్సిస్టెన్సీ హెల్ప్ అవుతుంది. ముందే లూజ్గా చేయకుండా గట్టిగా గ్రైండ్ చేసి స్టోర్ చేసుకొని దానికి లూజ్ అవ్వడానికి ఇంకా అడిషనల్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా అప్పటికప్పుడు యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు ఇలాగా గ్రైండ్ చేసేసుకొని
చక్కగా పెట్టేసుకోండి. ఒక 40 నిమిషాల నుంచి ఒక గంట అట్లా ఉంచేసి తలస్నానం చేసేసుకుంటే హ్యాపీగా మీకు వారంలో ఓపుకుంటే 2 సార్లు లేదంటే ఒకసారి పెట్టుకున్నా చాలు. ఊరికి ఈ ప్రాసెస్ చేసే పని లేకుండా రెడీమేడ్గా మనకు ఒక మంచి హెల్దీ ప్యాక్ అనేది రెడీగా ఉంటుంది ఎప్పుడు పెట్టుకోవాలంటే అప్పుడు. అండ్ ఇంకా ఈ మైక్రోవేవ్ తెచ్చిన తర్వాత నేను బాగా ఉపయోగించేది వచ్చేసి అప్పడాలకి. ఆయిల్ అవసరం లేకుండా ఆయిల్ వేసామనుకోండి అంతా పాడైపోతుంది. అప్పడాలు ఫ్రై చేసిన నూనె మనకు తెలుసు కదా, కింద పిండి పిండిగా అయిపోయి అది మాడిపోతుంది కూడా అన్నీ కాల్చేసరికి. దీంట్లో అయితే ఈజీగా అయిపోతుంది. సో అందులో చేసేసాను. ఇంకైతే ప్లేటింగ్ చేసేసుకుందాం. ఈ ప్లేటు లాంగ్ బ్యాక్ ఎక్కడ తీసుకున్నానో సరిగ్గా గుర్తులేదు. ఐ థింక్ మీషోనో అమెజానో గుర్తులేదు, కానీ ఏమైనా అడిషనల్గా ఇలా చేసుకుని కొంచెం ఇట్లా డెకరేషన్గా చేయాలన్నప్పుడు మాత్రం ఈ ప్లేట్ తీస్తాను. కొంచెం డిష్ వాషర్లో కూడా పెద్దగా ఉంటుంది కదా, కన్వీనియంట్గా అనిపించదు. మిగతా వాటిని సర్ది దీన్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది పెట్టాలంటే. సో ఇగోండి, పొద్దున్న చేసినటువంటి టమాటా పచ్చడి వేసేసుకున్నాను. టమాటా కొత్తిమీర పచ్చడి, కొంచెం నెయ్యి, పప్పుకైతే నేను ఆవకాయ అట్లాంటి పచ్చడి ఏం వేసుకోలేను, ఇదే పెట్టేశాను కదా. అండ్ పెరుగు కొంచెం ఎల్లుగా ఎందుకు ఉందంటే అది ఆవు పెరుగు. అండ్ అప్పడాలు, అన్నం. ఇంక ఇందులో కొద్దిగా ఫ్రై కర్రీ ఏదైనా యాడ్ అయితే బాగుంటుంది, కానీ అంత తినలేంలేండి మా పొట్టకి. ట్రై చేయొచ్చు, బట్ ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు మళ్ళీ కొత్త రెసిపీస్ షేర్ చేస్తాను. సో అదండి ఇవాళ సింపుల్ బ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.